Hi everybody, welcome back to my channel Swami Vijay and this is Swami Vijay speaking to you all. మీరు చాలా రోజుల నుంచి ఏపీడిఎస్సి కోర్స్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ది ఫాలో అవుతూ ఉంటే కంటిన్యూషన్ అనమాట. ఈరోజు ఆన్లైన్ క్లాస్ తీసుకోవటం లేదు కొన్ని కారణాల వల్ల, కానీ రికార్డింగ్ చేస్తున్నా, వీడియో రికార్డింగ్ చేసి నేను యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మనం ఇంతవరకు వొకాబులరీ పార్ట్ కంప్లీట్ చేసినాము, తర్వాత గ్రామర్ పార్ట్ కంప్లీట్ చేసినాము, దాంతోపాటు మనం రైటింగ్ డిస్కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ రైటింగ్ డిస్కోర్సెస్లో మనం ఇంతవరకు కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. లెటర్ రైటింగ్ కంప్లీట్ చేసుకున్నాము, తర్వాత రిపోర్ట్ రైటింగ్ కంప్లీట్ చేసుకున్నాము, లేదా న్యూస్ రిపోర్ట్ కంప్లీట్ చేసుకున్నాము, తర్వాత డైరీ ఎంట్రీ కంప్లీట్ చేసుకున్నాము, తర్వాత కాన్వర్జేషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు బయోగ్రఫికల్ స్కెచ్, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, తర్వాత డిస్క్రిప్షన్ ఎలా రాయాలో నేర్చుకుందాం. సో జనరల్గా మనం ప్రతి కోర్స్లో కూడా, ప్రతి వీడియోలో కూడా కొద్దిగా రివిజన్ చేయడం అవసరం కనుక ఫస్ట్ ఒకసారి రివిజన్ చేసుకొని ఏమేమి టాపిక్స్ చేసుకున్నామో తర్వాత నెక్స్ట్ మనము ముందుకెళ్తాం. సో ఫస్ట్ మనం ఈరోజు లెటర్ రైటింగ్ ఒకసారి చూసుకుంటే, లెటర్ రైటింగ్లో మనకు దెర్ ఆర్ 2 types ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్, ఫార్మల్ లెటర్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్. అంటే మనకు ఫార్మల్ లెటర్ కానీ ఇన్ఫార్మల్ లెటర్ కానీ ఎలా రాయాలి అని నేర్చుకోవాలనుకున్నప్పుడు మనము ఈ ఫార్మాట్స్లో రాసుకుంటాం అనమాట. సో వేటిని మనం ఫార్మల్ లెటర్స్ కింద తీసుకుంటాము అంటే, బిజినెస్ ఆర్ అఫీషియల్ లెటర్స్ని మనము ఫార్మల్ లెటర్స్ కిందకి తీసుకుంటాము. బిజినెస్ ఆర్ అఫీషియల్ లెటర్స్ని ఫార్మల్ లెటర్స్ కింద, తర్వాత లెటర్స్ టు ఎడిటర్స్ని మనము ఫార్మల్ లెటర్స్ కిందకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అప్లికేషన్ ఫర్ జాబ్ అనేది యాక్చువల్గా మనకు ఏపీడిఎస్లో లేదు కనుక దీని గురించి మనము చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్స్ వచ్చేటప్పటికి మనకు లెటర్స్ రిటర్న్ టు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ని మనము ఇన్ఫార్మల్ లెటర్స్ కిందకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత మీకు హౌ టు రైట్ ఏ లెటర్ అనే టాపిక్లో మనం ఏం చేసినాము, ఒక లెటర్ రాస్తున్నప్పుడు, ఫార్మల్ లెటర్ రాస్తున్నప్పుడు ఒక ఫార్మాట్ మీకు నేను ఇంతకుముందు క్లాసు చూపించినాను. ఇన్ఫార్మల్ లెటర్ రాస్తున్నప్పుడు ఇంకొక ఫార్మాట్ని మీకు నేను చూపించడం జరిగింది. సో ఇది ఫార్మల్ లెటర్ ఫార్మాట్లో ఫస్ట్ మనం అడ్రస్ ఆఫ్ ద సెండర్ రాయాలి, డేట్ రాయాలి, అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ రాయాలి, గ్రీటింగ్ ఆర్ సాల్యుటేషన్ రాయాలి. దీని తర్వాత మనము ఏం చేస్తామంటే సబ్జెక్ట్ అని రాస్తాము. ఒకవేళ అఫీషియల్ కరస్పాండెన్స్లో కంటిన్యూస్గా మనము కరస్పాండెన్స్ చేస్తుంటే ఇంతకు ముందు రాసిన లెటర్స్ గురించి మనం వివరించడానికి రెఫరెన్స్ అనేది వాడతాం. సో గ్రీటింగ్ ఆర్ సాల్యుటేషన్ తర్వాత సబ్జెక్టు, దాని తర్వాత రెఫరెన్స్ వాడతాము. దాని తర్వాత మెసేజ్ లేదా బాడీ ఆఫ్ ద లెటర్ అంటారు, తర్వాత సబ్స్క్రిప్షన్ ఆర్ లీవ్ టేకింగ్ అంటారు, సిగ్నేచర్ విత్ డెసిగ్నేషన్ రాస్తాము. ఇవన్నీ కూడా లెటర్లో భాగం అనమాట. కానీ ఏదైతే 8th పాయింట్ ఉందో సూపర్స్క్రిప్షన్ అంటామో అది లెటర్ రాసిన తర్వాత ఎన్వలప్లో పెట్టి దానిపైన రాసే అడ్రస్ని మనం సూపర్స్క్రిప్షన్ అని అంటామన్నమాట. సో ఇది లెటర్ యొక్క ఫార్మాట్. ఇన్ఫార్మల్ లెటర్కి వచ్చేటప్పటికి మనకు కొన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట. అది ఏమనేది నేను నిన్న క్లాస్లో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఇది డేట్ ఫార్మాట్ ఎలా రాయాలని డేట్ ఫార్మాట్ చెప్పినాను. తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ టాపిక్ మనం ఏం తీసుకున్నాం, న్యూస్ రిపోర్ట్ తీసుకున్నాం. న్యూస్ రిపోర్ట్లో మీకు ఏపీడిఎస్సికి సంబంధించి రిపోర్ట్స్ ఫర్ న్యూస్ పేపర్స్ అనే టాపిక్ ఉంది, రిపోర్ట్స్ ఫర్ స్కూల్ మ్యాగజైన్స్ అనే టాపిక్ లేదు. తర్వాత న్యూస్ రిపోర్ట్ ఎలా రాయాలని ప్రీవియస్ వీడియోస్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో న్యూస్ రిపోర్ట్లో మనం జనరల్గా దేనికి ఆన్సర్ రాస్తామంటే వెన్, వేర్, వై అండ్ వాట్ అనే క్వశ్చన్స్ మనము ఆన్సర్ రాయడం జరుగుతుందన్నమాట. సో న్యూస్ రిపోర్ట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, మీరు దాన్ని ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ డైరీ ఎంట్రీ కూడా నిన్న క్లాస్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో డైరీ ఎంట్రీని ఎలా రాస్తారు, దాని ఫార్మాట్ ఏమనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ క్లాస్లో లేదా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. దాంట్లో మీకు డైరీ ఎంట్రీ అనే వీడియో ఉంటుంది, థంబ్నెయిల్, దాన్ని చూడండి. దాంట్లో పాటు మీకు కాన్వర్జేషన్ కూడా అర్థమవుతుంది. సో కాన్వర్జేషన్ అంటే ఏమి, కాన్వర్జేషన్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఇన్ఫర్మేషన్ ఆర్ ఫీలింగ్స్ బిట్వీన్ 2 or more people. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ డైలాగ్ అంటాము. ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మధ్య జరిగే ఒక డైలాగ్ని లేదా సంభాషణ మనము కాన్వర్జేషన్ అంటాము. సో కాన్వర్జేషన్ రాస్తున్నప్పుడు నేను నేర్చుకుంది ఏముంది, మనము డైలాగ్ ట్యాగ్స్ రాయాలి, కొటేషన్ మార్క్స్ రాయాలి, పారాగ్రాఫ్ బ్రేక్స్ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం రాస్తున్నప్పుడు న్యాచురల్ లాంగ్వేజ్ వాడాలి. తర్వాత షో డోంట్ టెల్ అనమాట. సో డైరీ ఎంట్రీలో
చూపించాలి కానీ ఇది కాన్వర్జేషన్లో చూపించాలి కానీ చెప్పకూడదు అనమాట. సో కొన్ని క్వశ్చన్స్ కూడా నిన్న క్లాస్లో మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో మీరు ఏపీడిఎస్సి ఇంగ్లీష్ క్లాసెస్ గమనిస్తూ ఉంటే, వాచ్ చేస్తూ ఉంటే మీకు కంటిన్యూటీ కనిపిస్తుంది. వొకాబులరీ పార్ట్కి వీడియోస్ ఉన్నాయి, తర్వాత గ్రామర్ పార్ట్కి వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మనము రైటింగ్ డిస్కోర్సెస్ స్టార్ట్ చేసినాం అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్. దీన్నే సిబిఎస్ఈలో వచ్చేటప్పటికి, అంటే సెంట్రల్ స్కూల్లో సెంట్రల్ సిలబస్లో వచ్చేటప్పటికి ఈ డిస్క్రిప్షన్ని మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ అని రాస్తాం. FACTUAL ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ అని మాకు ఇక్కడ టాపిక్ ఉంటుందన్నమాట. మీకు ఏపీడిఎస్సిలో డిస్క్రిప్షన్ అని ఇచ్చినారు. సో ఈ డిస్క్రిప్షన్ అంటే ఏమి? ఇన్ ఇంగ్లీష్ రైటింగ్, డిస్క్రిప్షన్ రెఫర్స్ టు ద టెక్నిక్ ఆఫ్ వైవిడ్లీ పోర్ట్రేయింగ్ ఎ పర్సన్, ప్లేస్, ఆబ్జెక్ట్ ఆర్ ఈవెంట్ త్రూ వర్డ్స్. అంటే మీకు ఏం చేస్తారు, మామూలుగా చిన్నపిల్లలకి 6th to 8th 9th 10th లోపల ఉన్న డిస్క్రిప్షన్లో, ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో ఏం అడుగుతారంటే ఒక వ్యక్తి గురించి ఇచ్చి ఆ వ్యక్తి యొక్క డిస్క్రైబ్ చేయమని అంటారు. ఒక ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్ని డిస్క్రైబ్ చేయమనొచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ని ఇచ్చి ఆబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేయమనొచ్చు, ఒక ఈవెంట్ని డిస్క్రైబ్ చేయమనొచ్చు. అంటే పర్సన్ అని అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మహాత్మా గాంధీ ఉన్నారు. మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గురించి డిస్క్రైబ్ చేయమన్నారు అనుకోండి, ఒక పారాగ్రాఫ్ రాయాలన్నమాట. దాన్ని ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ అంటారు. ప్లేస్కి వచ్చేటప్పటికి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ ఇచ్చినారు. ప్లేస్లో తాజ్ మహల్ అని ఇస్తే ఆ తాజ్ మహల్ని మనం ఏం చేయాలి, డిస్క్రైబ్ చేయాలి. ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్లో మనకు కార్ అనేది ఇస్తారు. చిన్నపిల్లలకి కార్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. ఈవెంట్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్లో మనకు దివాళీ అని ఉంది. దివాళీ అనేది ఒక ఈవెంట్ అనమాట. సో ఒక ఈవెంట్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. అంటే ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో ఫ్యాక్ట్స్ తీసుకొని మనం రాయాల్సింది ఒక పారాగ్రాఫ్ రాయాలన్నమాట. అందులో వ్యక్తుల గురించి అని అడగొచ్చు, ప్రదేశాల గురించి అని అడగొచ్చు, వస్తువుల గురించి అని అడగొచ్చు, లేదా జరిగిపోయినటువంటి సంఘటనలు కావచ్చు, లేదా పండుగలు కావచ్చు, వాటి గురించి మనకు అడగొచ్చు అనమాట. ఇట్ ఈస్ అబౌట్ పెయింటింగ్ ఏ డీటెయిల్డ్ పిక్చర్ ఇన్ ద రీడర్స్ మైండ్, appealing to their senses and emotions. Whether you are describing a bustling city street, a character's appearance, or a taste of a delicious meal, effective description enhances the reader's engagement and understanding of the subject. ఇప్పుడు మనం ఈ డిస్క్రిప్షన్ని ఎలా రాస్తాం, థియరీ నేర్చుకుందాం ఫస్ట్, తర్వాత కొన్ని క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేసుకుందాం. సో డిస్క్రిప్షన్ రాస్తున్నప్పుడు అంటే పిల్లలకి చెప్పేలాగా మీకు చెప్తున్నాను అనమాట. చూజ్ యువర్ సబ్జెక్ట్, డిసైడ్ వాట్ యు వాంట్ టు డిస్క్రైబ్, వెదర్ ఇట్ ఈస్ ఎ పర్సన్, ప్లేస్, ఆబ్జెక్ట్ ఆర్. మీకు క్వశ్చన్లో థియరిటికల్ క్వశ్చన్లో ఏముంటుంది, ఒక మహాత్మా గాంధీ గురించో లేకపోతే తాజ్మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అది మనం ఏం చేస్తాం, టైటిల్గా తీసుకొని రాస్తాము. నేను చూపిస్తాను, డిస్క్రిప్షన్ రాసే యొక్క పద్ధతి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి యూజ్ వివిడ్ లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ మనం ఏం చేయాలి, ఆ యొక్క వ్యక్తికి కానీ ఆ యొక్క ప్లేస్కి కానీ సరిపోయేటువంటి లాంగ్వేజ్ని మనము యూజ్ చేయాలి. ఇక్కడ కూడా అదే టెక్నిక్, షో డోంట్ టెల్ అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ స్టేటింగ్ ఫ్యాక్ట్స్, యూజ్ ఇమేజరీ అండ్ సెన్సరీ డీటెయిల్స్. అంటే చెప్పడం కంటే చూపించాలన్నమాట. అంటే ఎవరైనా చదువుతున్నప్పుడు ఆ డిస్క్రిప్షన్ని ఆ వ్యక్తి వాళ్ళ కళ్ళు ముందు కనిపించేలా ఉండాలి. నెక్స్ట్ ఆర్గనైజ్ యువర్ డిస్క్రిప్షన్, స్ట్రక్చర్ యువర్ రైటింగ్ లాజికలీ, మూవింగ్ ఫ్రమ్ వన్ డీటెయిల్ టు నెక్స్ట్ ఇన్ ఎ కోహరెంట్ సీక్వెన్స్ అనమాట, కరెక్ట్గా రాయాలి. నెక్స్ట్ రివైజ్ అండ్ ఎడిట్. ఒక రాసిన డిస్క్రిప్షన్ని మనం రివైజ్ చేసుకొని సరిగ్గా రాసినామా లేదా అంటూ మనము చూసుకోవాలన్నమాట. సో ఇది మనము ఒక డిస్క్రిప్షన్ ఎలా రాయాలంటూ థియరీ చదువుకున్నాం అనమాట. మీకు ఏపీడిఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్లో దాన్ని డిస్క్రిప్షన్ అంటారు. అదే సిబిఎస్ఈ స్కూల్స్కి వచ్చేటప్పటికి మనకు ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒకటి నేను మీకు రాసి చూపిస్తాను అనమాట. అంటే ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ని ఎలా రాస్తారో మీకు నేను రాసి చూపిస్తాను. సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చినారు అనుకుందాం, థియరీ క్వశ్చన్ చెప్తున్నాను అనమాట మీకు. అంటే ఆబ్జెక్ట్ ఎంసీక్యూ క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుందాం. ఫస్ట్ ఒకసారి డిస్క్రిప్షన్ అంటే ఎలా రాయాలని అర్థం. సో క్వశ్చన్ వచ్చి ఏముంది, రైట్ ఏ డిస్క్రిప్షన్ విత్ ఇన్ 50 words లేదా 100 words ఆన్ మహాత్మా గాంధీ అని ఇచ్చినాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ మహాత్మా గాంధీ మీద రాస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనము టైటిల్ రాస్తామన్నమాట. సో టైటిల్ ఏం రాస్తాము, క్యాపిటల్ లెటర్స్లో రాస్తాము. నేను ఇక్కడ స్మాల్ లెటర్స్ రాస్తున్నాను, మహాత్మా గాంధీ. సో పిల్లలకి అడుగుతున్నారు, మహాత్మా గాంధీ గురించి ఒక
డిస్క్రిప్షన్ ఒక పారాగ్రాఫ్ రాయమన్నారనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, మహాత్మా గాంధీ అంటూ ఫస్ట్ టైటిల్ రాస్తారు. తర్వాత మహాత్మా గాంధీ దాంట్లో మనకు ఫ్యాక్ట్స్ రాయాలి, అంటే ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ ఏం చేస్తాం, ఫ్యాక్ట్స్ రాస్తామన్నమాట. సో ఫ్యాక్ట్స్ రాసినప్పుడు ఏమేమి రాస్తాం, మీకు నేను పాయింట్ వైజ్ రాస్తాను అనమాట. మహాత్మా గాంధీ అనే వ్యక్తి యొక్క రియల్ నేమ్ ఏమి, అంటే రియల్ పేరు ఏమి అనేది ఫస్ట్ మనము రాస్తాము. తర్వాత ఆ వ్యక్తి యొక్క ఫాదర్ మరియు మదర్ నేమ్, వాళ్ళ పేర్లు మనము రాస్తాము. తర్వాత ఎక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాస్తాం, అంటే మహాత్మా గాంధీ ఏ రోజు పుట్టినారు, సో డేట్ ఆఫ్ బర్త్ అని రాస్తాము మహాత్మా గాంధీ గురించి. నెక్స్ట్ మనము ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టినారు అనేది కూడా మనము రాస్తాము. తర్వాత ఎడ్యుకేషన్ గురించి రాస్తామంటే ఆయన చదువుకున్న చదువు గురించి, ఎడ్యుకేషన్ ఏం చదివారు అని రాస్తాము. తర్వాత అదే గాంధీజీ గారు మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇండిపెండెన్స్ ఎలా తీసుకొచ్చారు, STRUGGL, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేషన్ ఏమి, తర్వాత ఆయన మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ ఎలా తీసుకొచ్చినారు అని రాస్తాము. తర్వాత మహాత్మా అనే టైటిల్ ఆయనకి ఎవరిచ్చినారు, ఎందుచేత ఆయన మహాత్మా గాంధీ అని పిలువబడుతున్నాడు, అంటే ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తాము, మహాత్మా గాంధీ గురించి డిస్క్రైబ్ చేయమన్నప్పుడు థియరీలో, అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అనమాట, 4 మార్కులకో 3 మార్కులకో వచ్చినప్పుడు ఇలా ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చిందనుకోండి, థియరీ బేస్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఫ్యాక్చువల్ డిస్క్రిప్షను వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటూ, ఈ పాయింట్స్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకుంటూ మనం ఒక ఫ్యాక్చువల్ డిస్క్రిప్షను రాస్తామన్నమాట. ఇది థియరీ ప్రకారం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్లోకి వద్దాం. అంటే ఏదైతే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఫిజికల్ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో ఉన్న క్వశ్చన్స్కి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, చూస్ ద సెంటెన్స్. ఈ క్వశ్చన్ నేను మీకు చదువుతున్నాను. చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. అంటే ఒక డిస్క్రిప్షన్ రాస్తున్నప్పుడు ఆ డిస్క్రిప్షన్ యొక్క అడ్జెక్టివ్స్ని ఎలా వాడబడిందో చూద్దాం. ద టాల్ గ్రీన్ ట్రీస్ స్వేడ్ జెంట్లీ ఇన్ ద బ్రీచ్. The green tall trees swayed gently in the breeze. The trees tall and green swayed gently in the breeze. The trees swayed gently in the breeze, tall and green లో కరెక్ట్ డిస్క్రిప్షన్లో అడ్జెక్టివ్స్ ఎక్కడ వాడబడ్డాయి అనేది మనము ఇక్కడ గమనిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమి అనేది ఒకసారి మనము చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఈ 4 సెంటెన్సెస్లో ఏదైతే ఇచ్చినారో అందులో రైట్ ఆన్సర్ వచ్చి, అంటే రైట్ వే ఆఫ్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ యూజ్ చేసింది వచ్చి ద టాల్ గ్రీన్ ట్రీస్ స్వేడ్ జెంట్లీ ఇన్ ద బ్రీచ్. అంటే టాల్ అనే అడ్జెక్టివ్ ఫస్ట్ వాడినారు, గ్రీన్ అనే కలర్ అడ్జెక్టివ్ సెకండ్ వాడినారు, స్వేడ్ జెంట్లీ ఇన్ ద బ్రీచ్. ఇక్కడ చూడండి, గ్రీన్ టాల్ ట్రీస్ అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాస్తున్నప్పుడు దాని యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ రాస్తాము అడ్జెక్టివ్స్లో, తర్వాత దాని యొక్క కలర్ని కూడా వాడతాం అనమాట. సో ఈ అడ్జెక్టివ్స్లో రకరకాల అడ్జెక్టివ్స్ మనకు ఉంటాయన్నమాట. సెకండ్ సెంటెన్స్ చూద్దాము. సెలెక్ట్ ది సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ సెన్సరీ డీటెయిల్స్. ఇక్కడ 4 సెంటెన్స్ ఇచ్చినారు. ద కేక్ వాజ్ డెలిషియస్ and it had a rich chocolate flavor. Second వచ్చి the cake was delicious with its rich chocolate flavor. The cake delicious and rich in chocolate flavor was eaten quickly. The cake rich in chocolate flavor was delicious and quickly eaten. So question ఏమి, సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ సెన్సరీ డీటెయిల్స్లో ఈ 4 దాంట్లో ఏ సెంటెన్స్లో కరెక్ట్గా సెన్సరీ డీటెయిల్స్ యూజ్ చేసిందని అడుగుతున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ వచ్చి బిలో మనకు క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ వచ్చి బి సెంటెన్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వే ఆఫ్ యూజింగ్. ద కేక్ వాజ్ డెలిషియస్ విత్ ఇట్స్ రిచ్ చాక్లెట్ ఫ్లేవర్. సో ఇది మీకు ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ ఎలా రాయాలని,
తర్వాత మీకు ఇంతకుముందు నేను చూపించిన ప్రకారము ఆ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ రాస్తున్నప్పుడు దాన్ని మనం ఎలా రాస్తాము ఫిజికల్గా, అంటే థియరీ వచ్చినప్పుడు ఎలా రాస్తామో మీకు నేను ఒకసారి చూపించినాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్కి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఎలా మనం ఆన్సర్ రాయాలి అనేది కూడా మనం చూసుకోవడం జరిగింది. సో ఇప్పుడుతో దీంతో డిస్క్రిప్షన్ టాపిక్ అయిపోయింది. ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ పుస్తకం కొనుక్కోంటే, ఏపీడిఎస్సి బుక్ కొనుక్కోంటే ఆ బుక్లో మీరు మిగతా క్వశ్చన్స్కి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ వైపు నుంచి. సో నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ మనం ఇప్పుడు బయోగ్రాఫికల్ స్కెచ్ గురించి వెళ్దాం. సో బయోగ్రాఫికల్ స్కెచ్ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ కూడా చాలా వరకు సేమ్గా ఉంటుంది లేదా సిమిలర్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి బయోగ్రఫికల్ స్కెచ్. ఏమి బయోగ్రఫికల్ స్కెచ్ అంటే, తెలుగులో మాట్లాడుకుంటే బయోగ్రఫికల్ స్కెచ్ అనేది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సంక్షిప్త సారాంశం లేదా రూపురేఖలు, ముఖ్య సంఘటనలు, విజయాలు, అనుభవాలు వాటన్నిటిని హైలైట్ చేస్తూ మనం రాస్తే దాన్ని బయోగ్రఫికల్ స్కెచ్ అంటారు. మరి బయోగ్రఫికల్ స్కెచ్కి ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్కి ఏమి తేడా ఉంది అంటే, ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో వస్తువుల గురించి అయినా రాయొచ్చు, ఈవెంట్స్ గురించి అయినా రాయొచ్చు, ఏదైనా అబ్జర్వేషన్ గురించి అయినా రాయొచ్చు. కానీ బయోగ్రఫికల్ స్కెచ్లో కేవలం వ్యక్తుల గురించి మాత్రమే రాస్తాము. సో అది ప్రధానమైనటువంటి తేడా ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్కి తర్వాత బయోగ్రఫికల్ స్కెచ్కి. నెక్స్ట్ ఇక్కడ బయోగ్రఫికల్ స్కెచ్ ఎలా రాయాలి అంటూ పాయింట్స్ చూసుకుంటే, థియరిటికల్గా మనం ఫస్ట్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్, అంటే ఎవరి వ్యక్తి గురించి మీరు రాస్తున్నారో ఆ వ్యక్తి గురించి మొత్తం వివరాలన్నీ మీరు సేకరించాలన్నమాట. అంటే వారి పూర్తి పేరు, పుట్టిన తేదీ, ప్రదేశము, విద్య, కెరియరు, గుర్తించదగిన విజయాలు, అవార్డులు, వాళ్ళు చేసినటువంటి రచనలు, వీటన్నిటిని మనము చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఇంతకుముందు మీకు చూపించిన మహాత్మా గాంధీ స్కెచ్ బయోగ్రాఫికల్ స్కెచ్ కిందకి వస్తుంది. ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో వ్యక్తి గురించి రామంటే ఆ వ్యక్తి గురించి కూడా మనము రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకు బయోగ్రఫికల్ స్కెచ్ రాస్తున్నాడు, స్టార్ట్ విత్ బేసిక్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ప్రొవైడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబము, ఆ వ్యక్తికి సంబంధించినవన్నీ కూడా మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైలైట్స్ అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్, అంటే ఆ వ్యక్తి చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్ని వాటి గురించి మనము హైలైట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇంక్లూడ్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్, పర్సనల్గా ఆ వ్యక్తి యొక్క అంటే ఆ వ్యక్తి యొక్క గుణాలు అంటాము తెలుగులో, వాటిని మనము హైలైట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి రాస్తున్నప్పుడు దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో, అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా జరిగిన సంఘటనలన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ఒక వ్యక్తి గురించి రాస్తున్నప్పుడు బీ కన్సర్న్ అండ్ ఎంగేజింగ్ అనమాట, అంటే అవసరమైనంత వరకే మనం రాయాలి, అవసరం లేని విషయాలు అనవసరంగా దాంట్లో రాయకూడదు. చివరిలో రాసిన దాన్ని ఇంకొకసారి చదువుకొని రివైజ్ చేసి దాన్ని మనం రాయాలి. ఇది థియరీ అనమాట. అంటే ఇలా బయోగ్రఫికల్ స్కెచ్ రాయాలంటూ పిల్లలకి మామూలుగా పాఠాలు చెప్పేటప్పుడు మనము బయోగ్రఫికల్ స్కెచ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఇది థియరిటికల్గా ఎలా రాయాలి, ఇంతకుముందు మీకు అయితే ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ ఏదైతే చూపించినానో అలాగే రాస్తాం అనమాట. ఇది కూడా అలాగే రాస్తాము. ఒకసారి మీకు ఆన్సర్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మీకు, రైట్ ఎ బయో స్కెచ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం, యూ మే యూజ్ ద ఫాలోయింగ్ క్లూస్. సో మనకి ఇక్కడ క్లూస్ ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ 8th క్లాస్ స్టూడెంట్స్కి, సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్న 8th క్లాస్ స్టూడెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. సో బయో స్కెచ్ అంటే బయోగ్రఫికల్ స్కెచ్ రాయమని ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాము, అబ్దుల్ కలాం సంబంధించినటువంటి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఇన్ఫర్మేషన్స్ మనం ఏం చేస్తామంటే తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము ఆన్సర్ని ఇక్కడ రాయడం జరిగింది. సో బయోగ్రఫికల్ స్కెచ్లో ఏం రాసినాము, అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ October 1, 1931 రామేశ్వరం. ఎక్కడ పుట్టినాడు, ఎప్పుడు పుట్టినాడు, ఏ స్టేట్లో పుట్టినాడు, తర్వాత హీ స్టడీడ్ అట్ మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై, ఎక్కడ చదువుకున్నాడు, ఆయన మిసైల్ మ్యాన్ అని పేరెందుకు వచ్చింది, ఆయన ఎప్పుడు ప్రెసిడెంట్గా 11th ప్రెసిడెంట్గా పనిచేసినాడు, ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు పనిచేసినాడు. సో ఇవన్నీ కూడా మనకు బయోగ్రఫికల్ స్కెచ్ కిందకి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మరి ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. కానీ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో వ్యక్తుల గురించి అని అడగొచ్చు, వస్తువుల గురించి అని అడగొచ్చు, లేదా ఈవెంట్స్ గురించి అని అడగొచ్చు, లేదా ప్రదేశాల గురించి అని అడగొచ్చు. సో మహాత్మా గాంధీ కాకోకుండా వాళ్ళు మనకు డిస్క్రిప్షన్లోకి వచ్చినప్పటికీ తాజ్ మహల్ గురించి అడిగినారు. మహాత్మా గాంధీ గురించి కాకుండా
మనకేం అడిగినారు వాళ్ళు, తాజ్ మహల్ గురించి అడిగినాడు. సో తాజ్ మహల్ గురించి రాయమన్నప్పుడు మనం ఏం చేస్తాము, తాజ్ మహల్ ఎప్పుడు కట్టించినారు అంటే దాని యొక్క కన్స్ట్రక్షన్ డేట్ రాస్తాము, తర్వాత ఎవరు దాన్ని కట్టించినారు. సో తాజ్ మహల్ని ఎవరు కట్టించినారు, సో దానికి ఏమంటాం, మనకు ఫౌండర్ అని ఇంగ్లీష్లో వాడుకోవచ్చు, ఫౌండర్ అంటాం. తర్వాత దాని యొక్క శిల్పి ఎవరు, ఆర్కిటెక్ట్ ఎవరు, ARCHITICT, ఆర్కిటెక్ట్ ఎవరు, ఇట్లా అన్నీ మనం ఒక్కొక్కటి రాసుకొని ఆ తాజ్ మహల్ గురించి కూడా మనము బ్రీఫ్ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. కానీ బయోగ్రఫికల్ స్కెచ్లో ఏముంటుంది, బయోగ్రఫికల్ స్కెచ్లో కేవలం మనుషుల గురించి, వ్యక్తుల గురించి మాత్రమే మనము రాయడం జరుగుతుంది. సో అది ప్రధానమైనటువంటి తేడా బయోగ్రఫికల్ స్కెచ్కి ప్లస్ ఫిజికల్ ఆర్ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్కి. సో మళ్ళీ మనం నోట్స్లోకి వద్దాము. ఇంగ్లీష్ APDSC వస్తే ఇక్కడ మనం ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏముంది, థియరీ అయితే నేర్చుకున్నాం. ఆ థియరీని మనం ఇప్పుడు ఏం చేస్తాము, క్వశ్చన్ ఆన్సర్స్లోకి ఒక 2 క్వశ్చన్స్ మనం చదువుకుందాము, నేర్చుకుందాము. మీ దగ్గర బుక్ ఉంటే మీరు ఆ పుస్తకంలో మిగతా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ క్రోనలాజికల్ ఆర్డర్ ఇన్ అ బయోగ్రఫికల్ స్కెచ్. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం బయోగ్రఫికల్ స్కెచ్ రాస్తున్నప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఆ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చదివిపోయేదాకా ఉన్న యొక్క ఆర్డర్ని, అంటే బర్త్ నుంచి ఆ వ్యక్తి డెత్లో మధ్యలో జరిగినటువంటి రకరకాల ఈవెంట్స్ని సరైన పద్ధతిలో క్రమంగా వరుసలో రాయగలిగితే దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అని అంటారనమాట. సో ఇక్కడ 4 సెంటెన్స్ ఇచ్చినారు, మీరు గమనించండి. 4 సెంటెన్స్లో ఆ వ్యక్తి షీ అనమాట, ఆమె గురించి చెప్తున్నారనమాట. సో షీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ హార్వర్డ్ ఇన్ 2005 అండ్ దెన్ షీ బిగాన్ హర్ కెరియర్ యాజ్ ఎ టీచర్ బిఫోర్ కంప్లీటింగ్ హర్ మాస్టర్స్ డిగ్రీ. సో ఇందులో ఆమె కెరియర్ ఫస్ట్ స్టార్ట్ చేసిందా, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ చేయడం జరిగిందా, లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ కంప్లీట్ చేయడం జరిగిందా. సో ఈ మూడింటిని చూసుకుంటే, సో కెరియరు, ఆమె యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కెరియర్ స్టార్ట్ అయింది, తర్వాత యాజ్ ఎ టీచర్గా కెరియర్ స్టార్ట్ చేసింది, తర్వాత ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. సో ఈ 3 క్రోనలాజికల్గా రాసినట్టు సెంటెన్సెస్లో ABCDలో ఏది అని అడుగుతుంది అనమాట. సో మనం త్వరగా ఆన్సర్ చూసేద్దాం. సో త్వరగా క్లాస్ కూడా మనం ముగించవచ్చు అనమాట. ఇంత హై ఆల్టిట్యూడ్స్లో క్లాస్ చెప్తున్నప్పుడు ఆయాసం అనేది కామన్గా వస్తుంటుంది కంటిన్యూగా. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి D అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ ఇచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ వచ్చి D అనమాట. సో ఏముంది ఇక్కడ, షీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ హార్వర్డ్ ఇన్ 2005. సో గ్రాడ్యుయేషన్ గురించి ఫస్ట్ వచ్చింది. బిగాన్ హర్ కెరీర్ యాజ్ ఎ టీచర్గా సెకండ్ వచ్చింది. అండ్ కంప్లీటెడ్ హర్ మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చింది. సో ఈ 3 కూడా కరెక్ట్గా క్రోనలాజికల్ ఆర్డర్లో రాయడం అనేది ఈ క్వశ్చన్లో, ఈ సెంటెన్స్లో ఉంది కనుక ఆన్సర్ వచ్చి ఆప్షన్ D అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుందాము. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ పర్సనల్ అచీవ్మెంట్స్ ఇన్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. ఒక వ్యక్తి పర్సనల్ అచీవ్మెంట్స్ చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క పర్సనల్ అచీవ్మెంట్స్ కరెక్ట్ యూజ్ ఆఫ్ పర్సనల్ అచీవ్మెంట్స్ చూద్దాం. జాన్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో మనకు మెయిన్ ఇక్కడ వచ్చేటప్పటికి జాన్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము. వాజ్ ఎ రినౌన్డ్ సైంటిస్ట్, పబ్లిష్డ్ ఓవర్ 50 రీసెర్చ్ పేపర్స్ అండ్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. సో ఒక వ్యక్తి ఉన్నాడు మనకు, జాన్ స్మిత్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను గొప్ప సైంటిస్టు, ఒక 50 రీసెర్చ్ పుస్తకాలు పబ్లిష్ చేయడం జరిగింది, నోబెల్ ప్రైజ్ కూడా అతనికి రావడం జరిగింది. ఇవి 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాల్ని మనకు ఏ క్రమంలో కరెక్ట్గా రాయడం జరిగింది అంటూ క్వశ్చన్ నెంబర్ 2లో ఉంది. ఆన్సర్ చూసేద్దాము లేట్ చేయకుండా. మిగతా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ కాకూడదు. సో క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చి ఆన్సర్ వచ్చి ఆప్షన్ B. సో ఆప్షన్ Bలో ఇక్కడ మనకు కరెక్ట్గా జాన్ స్మిత్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము, రినౌండ్ సైంటిస్ట్ మాట్లాడుతున్నాము, పబ్లిష్డ్ 50 బుక్స్ రీసెర్చ్ పేపర్స్ గురించి మాట్లాడుతున్నాము, అండ్ 1 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. సో ఇది కరెక్ట్గా క్రోనలాజికల్ ఆర్డర్లో రాయడం జరిగింది. ప్లస్ పర్సనల్ అచీవ్మెంట్స్ ఇలా రాయాలి కనుక ఆప్షన్ B అనేది మనకు ఈ సెంటెన్స్లో, ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ కింద మనం తీసుకోవడం జరిగింది. సో ఫ్యాక్చువల్ డిస్క్రిప్షను ప్లస్ బయోగ్రఫికల్ స్కెచ్
ఈ రెండు మనం ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సో ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్లో రకరకాల పాయింట్స్ మీద అడగొచ్చు, కానీ బయోగ్రాఫికల్ స్కెచ్లో కేవలం వ్యక్తుల గురించి మాత్రమే, వాళ్ళ యొక్క చరిత్ర గురించి మాత్రమే మనం రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి స్టోరీ రైటింగ్, అంటే కథలు ఎలా రాస్తారు లేదా కథలు ఎలా రాయాలి. సో కథలు ఎలా రాస్తారు, కథలు ఎలా రాయాలంటే ఇక్కడ ఏముంది మనకు, కథా రచన అనేది పాఠకులను ఆకర్షించడానికి పాత్రలు ఇంకా సరే, అంటే కథలు ఎలా రాస్తారని మెయిన్ టాపిక్ అనమాట. సో కథలు ఎలా రాస్తారనేది థియరీ నేర్చుకోవాలి. ఎందుకు థియరీ నేర్చుకోవాలంటే థియరీ నేర్చుకోవడం తర్వాత మనం ఒకసారి ఫార్మాట్ ప్రాక్టీస్ చేసుకుందాము, తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు ఇప్పటివరకు ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ అయిపోయింది, తర్వాత బయోగ్రఫికల్ స్కెచ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టోరీ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో స్టోరీ రైటింగ్లో ఫస్ట్ మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను టైం ఎక్కువ తీసుకోకుండా. సో స్టోరీ రైటింగ్లో ఫస్ట్ ఏ కథ రాయాలి అంటూ మనం బ్రెయిన్ స్టార్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే ఆలోచించాల్సి ఉంటుంది. తర్వాత మనం కథలో ఏమేమి క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేయాలి, ఫ్లాట్ క్యారెక్టర్స్ అంటాము, రౌండ్ క్యారెక్టర్స్ అంటాము. సో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, తర్వాత వాటితో పాటు మిగతా క్యారెక్టర్స్ ఏంటి ఉంటుంది అనేది మనం చూస్తాము. తర్వాత క్రాఫ్ట్ ఏ ప్లాట్, అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం కథలో అనే దాన్ని ప్లాట్ తయారు చేసుకుంటాం అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు ఇంక చూసుకోవాల్సింది ఎస్టాబ్లిష్ సెట్టింగ్, అంటే ఎక్కడ మనం ఆ కథని చేస్తున్నాం, ఇండియానా, అమెరికాలోనా, పల్లెలోనా, సిటీలోనా, ఎక్కడ అని చేస్తాం. నెక్స్ట్ డెవలప్ థీమ్ అనమాట, అంటే డిటర్మైన్ ద సెంట్రల్ థీమ్ ఆర్ మెసేజ్ ఆఫ్ యువర్ స్టోరీ. అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఆ పూర్తిగా కథలో అనేది మీరు ఒకసారి దాన్ని థీమ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ కథలో డైలాగ్స్లో నేరేషన్ తక్కువ ఉండాలా, డైలాగ్స్ ఎక్కువ చెప్పాలా, లేదా నేరేషన్ ఎక్కువ ఉండి డైలాగ్స్ తక్కువ ఉండాలా అనేది మనము రైట్ ఎంగేజింగ్ డైలాగ్స్ కిందకి తీసుకుంటాము. షో డోంట్ టెల్, సో ఇది కూడా అంతే అనమాట, చూపించాలి కానీ ఎక్కువ కథ మనము చెప్పకూడదు. నెక్స్ట్ ఎడిట్ అండ్ రివైజ్, క్రియేట్ ఎ కంపెల్లింగ్ ఓపెనింగ్, అంటే కథ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మిగతా వాళ్ళకి చదివేస్తున్న వాళ్ళకి ఏమనిపించాలి, మొత్తం కథ అంతా చదవాలి అని అనిపించేలాగా రాయాలి. నెక్స్ట్ క్రాఫ్ట్ సాటిస్ఫైయింగ్ ఎండింగ్, అంటే కథ ముగింపు కూడా బాగా ముగించాలన్నమాట. అంటే అంటే చదువుతున్న వాళ్ళకి ఏమాత్రం ఊహకు అందకున్నటువంటి ముగింపు రాయడం వల్ల ఏమవుతుందంటే చదువుతున్న వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆశ్చర్యానికి గురవుతారు అండ్ లాస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ యొక్క ఫార్మాట్ ఒకసారి చూద్దామంటే ఇప్పుడు స్టోరీ రైటింగ్ యొక్క ఫార్మాట్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కథ రాయమని చెప్తున్నారు, స్టోరీ రైటింగ్ రాస్తాం. సో స్టోరీ రైటింగ్లో మనం ఏం చేస్తాము, ఆ కథకు ఒక టైటిల్ రాస్తాం, TITLE. సో కథకు ఒక టైటిల్ అంటే పేరు పెడుతున్నాం, ఒక కథ అనే పేరు పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కథ రాస్తాం. నెక్స్ట్ ఆ కథలో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా, అంటే ఎంట్రీ షాట్ లాగా, లేకపోతే ఓపెనింగ్ లైన్ అని రాస్తాం అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చితే మనకి ఏముంటుందంటే ఓపెనింగ్ లైన్ అంటాం అనమాట. ఏమంటాం ఫస్ట్ వన్, ఓపెనింగ్ లైన్. ఇక్కడ ఏమో లైన్ పడింది, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ లైన్, ఓకే, ఓపెనింగ్ లైన్ రాస్తామన్నమాట. సో ఓపెనింగ్ లైన్లో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఓకే, సో ఓపెనింగ్ లైన్ రాయాల, ఓపెనింగ్ లైన్ ఫస్ట్ మనం అంటే కథ మొదలు పెడుతున్నప్పుడు ఎలా మొదలు పెట్టాలి అనే దానికి ఓపెనింగ్ లైన్ రాస్తాం అనమాట. ఈ ఓపెనింగ్ లైన్ ఎప్పుడూ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఒక డైలాగ్ కావచ్చు, లేదా ఒక నేరేషన్ కావచ్చు, కానీ ఇది చాలా వరకు ఏముండాలి, చాలా వరకు కాదు యాక్చువల్గా స్టార్టింగ్ లైన్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. నేను రాసిన కథల్లో రకరకాల కథల్లో రాస్తూ ఉంటాను కనుక, బుక్స్ పబ్లిష్ అయినాయి కనుక నేను కూడా రకరకాలుగా ఇంట్రెస్టింగ్ లైన్స్ ఎలా రాయాలంటూ క్రియేట్ చేసుకోవడానికి చాలా కష్టపడి ఫస్ట్ లైన్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా రాయడానికి ట్రై చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఏం చేయాలి మనము, నేరేషన్ లేకపోతే డైలాగ్స్ ఉండాలి, అంటే నేరేషన్ చేస్తామన్నమాట. NARRATION, నేరేషన్ చేస్తాం. అంటే కథని మనం ఏం చేస్తాం, చెప్తూ ఉంటాం అనమాట. రైటరు ఏం చేస్తాడంటే కథని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు పాఠకులకు, అంటే చదివే వాళ్ళకి. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు, డైలాగ్స్ కూడా రాయొచ్చు అనమాట. DILOUGES, డైలాగ్స్ కూడా రాయొచ్చు అనమాట. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణతో మనం, అంటే రాజు ఎగ్జాంపుల్ రాస్తున్న, రాణి, వీళ్ళ యొక్క సంభాషణతో కూడా మనం కథని స్టార్ట్ చేయొచ్చు. తర్వాత కథకి మనం ఏం చేయాలి, గ్రిప్పింగ్ సెన్స్, అంటే బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న విధంగా రాస్తూ
చివరికి మనం ఏం చేయాలంటే కంక్లూజన్ అంటే కథని ముగించాలన్నమాట. ఆ ముగించేటప్పుడు కథ కూడా ఎలా ఉండాలంటే బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద రీడర్స్, అంటే రీడర్స్ చదువుతున్న వాళ్ళకి బియాండ్ దెయిర్ ఎక్స్పెక్టేషన్స్, అంటే చదువుతున్న వాళ్ళు ఇలాంటి ముగింపు ఉంటుందా, బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్ అంటే ఎండ్ అనేది, ముగింపు అనేది వాళ్ళకి అర్థం కాకుండా నేనే చెప్తున్నా, అంటే వాళ్ళు ఊహించిన దానికంటే కూడా వేరే విధంగా కానీ మనం ముగింపు రాయగలిగితే, ముగింపు తెలుగు చాలా సంవత్సరాలు అయిపోయింది రాసి, ముగింపు రాసినామనుకోండి చదువుతున్న వాళ్ళకి సంభ్రమాశ్చర్యాలతో లోనయ్యి ఆ కథని మళ్ళీ ఇంకోసారి చదవాలనిపించేదో ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఏం చేస్తాం, టైటిల్ రాస్తాము, ఓపెనింగ్ నైల్ రాస్తాము, నేరేషన్ ఉంటుంది, డైలాగ్స్ రాస్తుంటాము, ఆ డైలాగ్స్ నేరేషన్ కలుపుకుంటూ మనం కథను సృష్టిస్తాము. తర్వాత ఎండింగ్ వచ్చేటప్పటికి ముగింపు పాఠకులు ఊహించని విధంగా మనం కానీ ముగించినామనుకోండి ఆ కథ మంచి ప్రాచుర్యంలోకి వస్తుందన్నమాట. సో ఇది థియరీ. తర్వాత ఫార్మాట్ అనమాట. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి మనకు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్ని మనము 1-2 ప్రాక్టీస్ చేసుకొని ఇంకా లాస్ట్ టాపిక్ ఉంది ఈరోజుకి, ఏముంది, స్పీచ్ రైటింగ్ అనమాట. స్పీచ్ రైటింగ్ ఎలా రాయాలో తెలుసుకొని మనం ఈ క్లాస్ని ముగిద్దాం. సో ఇప్పుడు మనకి ఏముంది, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఇన్ స్టోరీ రైటింగ్. అంటే కథ రాస్తున్నప్పుడు ఏది కరెక్ట్గా క్రోనలాజికల్ ఆర్డర్లో రాయబడిందో కనుక్కోమని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 1లో ఏముంది, ఆఫ్టర్ ఫినిషింగ్ హర్ హోంవర్క్ షీ డిసైడెడ్ టు గో ఫర్ ఎ వాక్ అండ్ దెన్ షీ మేడ్ డిన్నర్. సో ఆమె ఏం చేసింది, ఒక ఆమె గురించి మాట్లాడుతున్నాం. ఆమె ఇక్కడ చేసిన పనుల్లో ఫస్ట్ హోంవర్క్ అనేది ఒకటి రాసి ఇవ్వడం జరిగింది, తర్వాత ఆమె వాకింగ్ పోవడం ఒకటి జరిగింది, తర్వాత డిన్నర్ తయారు చేయడం జరిగింది. సో ఈ మూడు ఏ సెంటెన్స్లో క్రోనలాజికల్ ఆర్డర్లో ఉందో కనుక్కోమని చెప్తున్నా. మీరు చూస్తున్నాండి, కొద్దిగా నీళ్ళు తాగుతాను, దాహం అవుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్, ఆఫ్టర్ ఫినిషింగ్ హర్ హోంవర్క్ షీ డిసైడెడ్ టు గో ఫర్ ఎ వాక్ అండ్ దెన్ షీ మేడ్ డిన్నర్. Second option below, she decided to go for a walk after finishing her homework and then made dinner. She made dinner after finishing her homework and decided to go for a walk. Fourth option is after finishing her homework she made dinner and then decided to go for a walk. So ఏది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినాను, క్వశ్చన్ నెంబర్ 1 అనే దానికి చూస్తే ఇక్కడ ఆప్షన్ డి. సో ఆప్షన్ డిలో ఆమె పనుల్ని కరెక్ట్గా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఫినిషింగ్ హర్ హోంవర్క్ అంటే ఆమె హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత, షీ మేడ్ డిన్నర్ ముగించిన తర్వాత, దెన్ షీ డిసైడెడ్ టు గో ఫర్ వాక్ అంటే ఆమె హోంవర్క్ కంప్లీట్ చేసి డిన్నర్ చేసిన తర్వాత ఆమె వాకింగ్ పోయిందనమాట. అంటే డిన్నర్ చేసిందంటే ఇక్కడ అర్థమేమి, వంట వండిందని కాదనమాట, భోజనం చేసిందని అర్థం అనమాట. భోజనం చేసిన తర్వాత ఆమె వాకింగ్ పోవడం జరిగింది. ఇంకొక సెంటెన్స్ మనము క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాము. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ డైలాగ్ ఇన్ ఎ స్టోరీ. ఒక స్టోరీలో ఒక డైలాగు కరెక్ట్గా మనకు ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఐ ఆమ్ రియల్లీ టయర్డ్ షీ సెడ్, లెట్స్ జస్ట్ స్టే హోమ్ టునైట్. సో ఆమె గురించి నేను అలసిపోయినాను, ఇంట్లో ఉందామంటే ఆమె చెప్తానమాట. సో దాంట్లో సెలెక్ట్ ద సెంటెన్స్ ది కరెక్ట్ యూజ్ ఆఫ్ డైలాగ్ ఇన్ అ స్టోరీ. డైలాగ్ ఎలా విధంగా చెప్తుంది అనేది ఒక స్టోరీలో ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆన్సర్ చూసేద్దాం త్వరగా. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. సో ఆన్సర్ వచ్చి ఇదనమాట, ఐ ఆమ్ రియలీ టైర్డ్ షీ సెడ్ లెట్స్ జస్ట్ స్టే అట్ హోమ్ టునైట్ అనే సెంటెన్సు కరెక్ట్గా రాయడం జరిగిందనమాట. సో మిగతా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే ఇలా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది యూట్యూబ్ వీడియోలో. రెండోది, నేను కూడా అంతగా చెప్పాలంటే నాకు కూడా అలసిపోవడం ఎక్కువ జరుగుతుంది అనమాట, ఎక్కువ టాపిక్స్ చెప్పలేను. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ factual description, biographical sketch, story writing, now let us move to the last topic under writing discourses, script for speech. దీన్నే మనం ఏమంటాము, స్పీచ్ రైటింగ్ అంటాం. అంటే సిబిఎస్ఈలో మేమేం చెప్తాం పిల్లలకి, స్పీచ్
రైటింగ్ అంటాం. అంటే ఒక స్పీచ్ ఇవ్వడానికి మనం ఎలా తయారు కావడంలో ఫస్ట్ ఏం చేస్తామంటే డ్రాఫ్ట్ రాసుకుంటాం అనమాట. ఏం మాట్లాడాలి అనేది మనం ముందుగానే రాసుకొని చెప్తాం. సో ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్ బిఫోర్ డెలివరింగ్ ఎ స్పీచ్ ఇన్ పబ్లిక్. సో అది స్పీచ్ గురించి అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమంటే స్పీచ్ అనేది ఎలా రాయాలి. సో అంతా థియరీ అనమాట. థియరీని మనం కొంచెం నేర్చుకోవడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో థియరీలో మనం ఏం చేస్తాం, అసలు స్పీచ్ అనేది ఎందుకు రాయాలి, ఎలా రాయాలి, ఎందుకు కాదు ఎలా రాయాలి, స్పీచ్ ఎందుకు రాస్తాం, మాట్లాడడానికి, ఎందుకు మాట్లాడాలి, అవతలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అనమాట. సో ద ఫాలోయింగ్ పాయింట్స్ టు బీ ఫాలోడ్ వైల్ రైటింగ్ ఏ స్పీచ్. అందులో ఏముంది, ఇట్ మస్ట్ బి రిటర్న్ ఇన్ ఎ ప్రాపర్ ఫార్మాట్. నేను మీకు ఆ ప్రాపర్ ఫార్మాట్ చూపిస్తాను. యూజ్ ఇన్ ఫస్ట్ పర్సన్ నేరేషన్, అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, మొదటి అంటే నేను అంటే చెప్పుకుంటూ పోతారు కదా, అలా రాయాలి. మస్ట్ బిగిన్ విత్ ప్రాపర్ ఇంట్రడక్షన్, explanation and ends with a thought provoking conclusion. Next, introduction must be attractive or funny. You may use anecdote అంటే ఒక చిన్న కథలాగా మనం స్టార్ట్ చేయొచ్చు. కొటేషన్ ఇవ్వచ్చు, లేదా స్టాటిస్టికల్ డేటా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు 144 మిలియన్ల భారతీయులలో అంటే మొదలుపెట్టినాం అనుకోండి, అర్థమవుతుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్తో, అంటే ఒక క్వశ్చన్తో కూడా మనం స్పీచ్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్, యూ మే సపోర్ట్ ద టాపిక్ ఆర్ అపోజ్ ద టాపిక్. సో రెండు కలిసి మిక్స్ చేసి మాట్లాడచ్చు. కాసేపు ఓకే అని చెప్పొచ్చు, కాసేపు నో అని చెప్పొచ్చు, కాసేపు ఎస్ అని చెప్పొచ్చు, స్పీచ్లో మాట్లాడచ్చు. నెక్స్ట్, యూ ఇంక్లూడ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్, డేటా అండ్ ఎక్సెట్రా. అంటే ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది మాటల్లో సత్యమే అంటే ఉన్న విషయాలే మాట్లాడాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క మాటలకు క్రెడిబిలిటీ వస్తుందన్నమాట, మనుషులు మీ మాటల్ని నమ్ముతారు. నెక్స్ట్, బిఫోర్ కంక్లూడింగ్ యూ మే గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్, ఒపీనియన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ చూడాలి. అట్ ద ఎండ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అంటే థ్యాంక్స్ చెప్పడం అనేది మీరు మర్చిపోకూడదు. ఈ పద్ధతిలో మీరు స్పీచ్ అనేది రాయాలన్నమాట. నేను మీకు ఇప్పుడు ఫార్మాట్ రాసి చూపిస్తాను, తెలుగులో కూడా రాయడం జరిగింది కనుక మీరు దాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫార్మాట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫార్మాట్ ఏం చేయాలి, మనము ఫస్ట్ గ్రీటింగ్స్ అంటే విష్ చేస్తామన్నమాట. గుడ్ మార్నింగ్ అనో, గుడ్ ఆఫ్టర్నూన్ అనో, తెలుగులో అయితే అందరికీ నమస్కారం అనో మనం చెప్తాము. తర్వాత ఇంట్రడక్షన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ద టాపిక్, అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం ఏం చేస్తాం, ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. అంటే మన గురించి మనం చెప్పుకోవాలి, మన పేరు, ఊరు అన్నీ చెప్పిన తర్వాత మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం ఆ టాపిక్ చెప్పాలి. తర్వాత మనము బాడీ ఆఫ్ ద స్పీచ్, అంటే ఏం చెప్పదలుచుకుంటున్నాం అనే విషయాన్ని ఆ బాడీ ఆఫ్ ద స్పీచ్లో మనం రాయాలి. నెక్స్ట్ కంక్లూజన్, అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే అపోజ్ చేస్తున్నారా, లేదా మీ ఒపీనియన్ ఏమి, మీ అభిప్రాయమో ఐడియానో మీరు కంక్లూజన్లో చెప్పాలి. లాస్ట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అంటే మీ యొక్క స్పీచ్ని అంతసేపు వాళ్ళు విన్నందుకు మీరు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క స్పీచ్ రైటింగ్ ఫార్మాట్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందేమంటే స్పీచ్ రైటింగ్ మీకు నేను రాసి చూపిస్తాను అనమాట. స్పీచ్ రైటింగ్ ఎలా రాయాలో ఒకసారి మీకు నేను రాసి చూపిస్తాను. సో స్పీచ్లో మనం ఏం చేస్తామంటే సిబిఎస్ఈ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, స్పీచ్ రైటింగ్ ఫార్మాట్ కామన్గా ఉంటుందన్నమాట. సో స్పీచ్ రైటింగ్లో మనము ఫస్ట్ ఏం చేస్తామంటే టైటిల్ రాస్తామంటే స్పీచ్ దేని గురించి, అంటే రేపు పొద్దున మాట్లాడాలి కనుక ఆ మాట్లాడే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజే రాసుకుంటాము. అప్పుడు దాంట్లో ఏ టాపిక్, అంటే ఏ టాపిక్ మీద రాస్తున్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కనుక మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్పీచ్కి టైటిల్ అనేది రాసుకుంటాం అనమాట. సో టైటిల్ వచ్చి ఏమో రాస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రాయాలి, ఒక స్పీచ్ ఇవ్వాలి. రేపు మీరేం చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి స్పీచ్ ఇవ్వాలి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, టాపిక్ హెడ్డింగ్ రాసుకుంటాం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ GENCE. సో దీన్ని మనం ఏం చేస్తాం, అండర్లైన్ చేస్తామన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మీద మనం రేపు స్పీచ్ రాస్తున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ నేను రాస్తున్నా ఫస్ట్ వన్ వచ్చి ఏం చెప్పినా మీకు, గ్రీటింగ్స్, GREETINGS, గ్రీటింగ్స్ అనమాట. సో ఈ గ్రీటింగ్స్ మనం ఎలా రాస్తాము, మార్నింగ్ అసెంబ్లీలో పిల్లలు మాట్లాడుతున్నాం అనుకొని ఊహించుకొని మనం రాద్దాం. ఏం చేస్తాం, మన మార్నింగ్ అసెంబ్లీలో ప్రిన్సిపాల్, టీచర్సు, క్లాస్మేట్స్ ఉంటారు కనుక వాడు ఇలా స్టార్ట్ చేస్తాడు అనమాట. ఏం స్టార్ట్ చేస్తాడు, గుడ్ మార్నింగ్ ఆనరబుల్, HONOURABLE, ఆనరబుల్ ప్రిన్సిపల్
comma, respected teachers and my dear ఫ్రెండ్స్ అని గ్రీటింగ్స్లో రాస్తాడు. అంటే విష్ చేస్తున్నాడు, గ్రీటింగ్ అంటే విష్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముంది మనకి ఇక్కడ గ్రీటింగ్లో తర్వాత ఇంట్రొడక్షన్ అని చెప్పిన, అంటే ఇంట్రొడ్యూస్ చేయాలి. సో ఇంట్రొడక్షన్లో ఏం చేస్తాడు వాడు, ఇంట్రొడక్షన్కి వచ్చేటప్పటికి సెల్ఫ్ చేయాలా ప్లస్ టాపిక్ కూడా ఇంట్రొడక్షన్ చేయాలన్నమాట. సో సెల్ఫ్లో ఏం చేస్తాడు, తన పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాస్తున్నా, మీరు రాసుకోండి. ఐ స్వామి ఫ్రమ్ క్లాస్ 12 సెక్షన్ ఏ స్టాండ్ బిఫోర్ యూ టు డెలివర్ a short speech on artificial ఇంటెలిజెన్స్. డబుల్ కోట్ పెట్టకూడదు, పెట్టేస్తాను, మీరు ఏమనుకోద్దండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంటే ఇక్కడ ఏముంది, సెల్ఫ్, నేను ఎవరో చెప్తున్నాను, తర్వాత ఏ టాపిక్ మీద నేను చెప్తున్నానో కూడా మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది, టాపిక్ ఇంట్రడక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తాం, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్లో మీరు ఆ టాపిక్ మీద ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారో దాన్ని మనం ఒక 5 నుంచి 6 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. 5 to 6 పాయింట్స్ రాస్తాం. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, కంక్లూజన్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవసరమా, మంచిదా కాదా అనేది, అంటే గుడ్ అని కానీ లేదా బ్యాడ్ అని కానీ ఏమనుకుంటున్నారు మీరు అనేదాన్ని మీరు కంక్లూజన్లో రాసుకోవాలి. లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అంటే చివర్లో లాస్ట్లో మీ యొక్క బోరింగ్ స్పీచ్ని విన్నందుకు మీరు వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు, థ్యాంక్స్ అని చెప్తున్నారు. సో అది మనకు దేని కిందికి వస్తుంది, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కిందికి వస్తుంది. సో ఈ పద్ధతిలో యాక్చువల్గా మనం ఏం చేయాలి, స్పీచ్ అనేది రాయాలన్నమాట. ఇది ఫార్మాట్ ఆఫ్ ద స్పీచ్. ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్నటువంటి క్వశ్చన్స్ గురించి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఎలా రాయాలో నేర్చుకున్న తర్వాత ఒక 2 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుందాం ఈరోజు క్లాస్లో. ఎలా రాస్తారు, ఒక్క నిమిషం, ఎలా రాస్తారు అంటే స్పీచ్ రైటింగ్ అంటే ఏమి, తర్వాత దాని ఫార్మాట్ ఎలా ఉంటుందో మీకు చెప్పినాను, తర్వాత దాన్ని ఒక ఎగ్జాంపుల్ రాసి చూపించినాను. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుని ఈరోజు క్లాస్ మనము ముగించుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, choose the sentence with the correct use of formal language in a speech. First, I am really excited to be here and talk about this topic with all of you, Anna. I am thrilled to be present and discuss this important subject with everyone, Anna. I am very excited to be here and talk about this subject with all of you, Anna. I am so excited to be here and talk about this topic with you all. అంటే క్వశ్చన్స్ మీకు ఏమవుతుందంటే, థియరీ ఏదైతే చదువుకొని వచ్చినారో ఆ థియరీని బేస్ చేసుకొని చాలా వరకు క్వశ్చన్స్ అడగకపోవచ్చు. ప్రాక్టికల్ ఓరియంటేషన్లో స్పీచ్లో మీకు ఎలా రాస్తారు అనే దాని మీద మీకు క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. కనుక ఆ థియరీ కూడా ఇంపార్టెంటే, ప్రాక్టికల్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది కూడా మీకు ఇంపార్టెంట్. సో ఈ 4 సెంటెన్స్లో చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఫార్మల్ లాంగ్వేజ్. ఈ 4 సెంటెన్స్లు కరెక్టే, కానీ ఏ దాంట్లో వెరీ ఫార్మల్గా ఉంది లాంగ్వేజ్ అనేది మనం కనుక్కోవాలి. సో క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ ఏమి ఇచ్చినాను, అది కదలటం లేదా, స్క్రీన్ అలసిపోయినట్టుందా, ఇది కూడా ఐప్యాడ్ అంత ఈజీగా అలసిపోదు అనుకుంటున్నా. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ వచ్చి సి. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ వచ్చి సినా, స్పీచ్ రైటింగ్కి. ఒకసారి చూద్దాం ఉండండి, ఇక్కడ ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ వేరు, ఆ క్వశ్చన్స్ వేరు. సో నాకు తెలిసి ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇంకొక చోటు ఇచ్చినట్టున్నాను. సరేలేండి, ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకుందాం, ఏ ఆన్సర్ కరెక్ట్ ఒకసారి చూస్తున్నాం. యూజ్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఫార్మల్ లాంగ్వేజ్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు బి హియర్ అండ్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ విత్ ఆల్ ఆఫ్ యూ ఒకటి. ఐఎమ్ థ్రిల్డ్ టు బి ప్రెజెంట్ అండ్ డిస్కస్ దిస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ విత్ ఎవ్రీ వన్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బి హియర్ అండ్ టాక్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ.
ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు బి హియర్ అండ్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ విత్ ఆల్ ఆఫ్ యూలో ఏ సెంటెన్స్ మోర్ ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. ఎగ్జైటెడ్, థ్రిల్డ్, వెరీ ఎగ్జైటెడ్, సో ఎగ్జైటెడ్. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు బి హియర్ అండ్ టాక్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే టాక్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కనుక వస్తుంది ఐఎమ్ రియల్లీ ఎగ్జైటెడ్ టు బి హియర్ అని కదా, ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు బి హియర్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ అనేది నాకు తెలిసి ఇది కరెక్ట్ ఆన్సర్ కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూద్దాం. సెలెక్ట్ ది సెంటెన్స్ ది కరెక్ట్ యూజ్ ఆఫ్ స్పీచ్ స్ట్రక్చర్. సో సెకండ్ సెంటెన్స్లో ఫస్ట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ ద టాపిక్, దెన్ డిస్కస్ ద మెయిన్ పాయింట్స్ అండ్ ఫైనలీ కంక్లూడ్ విత్ ఎ సమ్మరీ. ఐ విల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ద టాపిక్. ఓకే, ఫస్ట్ అనేది ఇక్కడ వాడుతున్నారు, దీంట్లో లేదు. ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఐ విల్ డిస్కస్ ద మెయిన్ పాయింట్స్ కాదు, ఐ విల్ ఇంట్రడ్యూస్ ద టాపిక్, ఇది కరెక్ట్. ఐ విల్ ఇంట్రడ్యూస్ ద టాపిక్, దెన్ డిస్కస్ ద మెయిన్ పాయింట్స్ అండ్ దెన్ ఏ సమ్మరీ విల్ బి ఇంక్లూడ్. ఓకే, ఫస్ట్ తర్వాత ఇక్కడ మనకు కనెక్టర్ లేదు కనుక ఇక్కడ ఫస్ట్ ఉంది, దెన్. సో ఆన్సర్ వచ్చి ఏ. ఫస్ట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ ద టాపిక్, దెన్ డిస్కస్ ద మెయిన్ పాయింట్స్ అండ్ ఫైనలీ కంక్లూడ్ విత్ ద సమ్మరీ. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సెంటెన్స్ విచ్ హ్యాస్ యూజ్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ స్పీచ్ స్ట్రక్చర్ ఇదనమాట. సో దీంతో మనం ఏం చేసాము, స్పీచ్ రైటింగ్ కూడా టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ చాలా ఇచ్చినాను, ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడం తప్పకుండా ఇస్తాను అనమాట. సో ఈరోజు మనము కంప్లీట్గా రైటింగ్ డిస్కోర్సెస్ కంప్లీట్ చేసినాము. స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అంటే స్పీచ్ రైటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దానికంటే ముందు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము, స్టోరీ రైటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత దానికంటే ముందు మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము, బయోగ్రఫికల్ స్కెచ్ కూడా కంప్లీట్, అంటే స్పీచ్ కంప్లీట్ చేసినాం, స్టోరీ రైటింగ్ కంప్లీట్ చేసినాం, బయోగ్రఫికల్ స్కెచ్ కంప్లీట్ చేసినాం. తర్వాత ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ కూడా మనం ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. అంతకంటే ముందు ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ కంటే ముందు మనము ఇంతకు ముందు క్లాసెస్లో మనము ఆల్రెడీ కాన్వర్జేషన్ కంప్లీట్ చేసినాము, తర్వాత డైరీ ఎంట్రీ కంప్లీట్ చేసినాము, తర్వాత కిందికి రా తర్వాత అంతకుముందు మనము న్యూస్ రిపోర్ట్ అంటే రిపోర్ట్ రైటింగ్ కానీ న్యూస్ రిపోర్ట్ మనం కంప్లీట్ చేసినాము. అండ్ ఫస్ట్ వచ్చి మనము లెటర్ రైటింగ్లో ఫార్మల్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఎలా రాయాలా అంటూ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే రైటింగ్ డిస్కోర్సెస్ టాపిక్ ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. ఈ రోజుతో మీకు రైటింగ్ డిస్కోర్సెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనము 3 రకాల టాపిక్స్ నేర్చుకున్నాం ఈరోజు. ఇక్కడ చూపించిన దాని ప్రకారం మీకు ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ ఎలా రాస్తారు అనేది ఒకటి చూపించినాను, తర్వాత బయోగ్రఫికల్ స్కెచ్ ఎలా రాస్తారని ఒకసారి చూపించినాను, తర్వాత మీకు స్పీచ్ అనేది ఎలా రాస్తారు అనేది ఇక్కడ చూపించినాను, తర్వాత స్టోరీ రైటింగ్ అనేది ఎలా రాస్తారని మీకు నేను ఇక్కడ చూపించినాను. సో ఈరోజు క్లాస్తో మనకు రైటింగ్ డిస్కోర్సెస్ టాపిక్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము మిగతా టాపిక్స్ని రేపు క్లాస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video. Bye bye, take care.